ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికపై శిక్షణా కార్యక్రమాలు. ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలకు ఖరీఫ్ ప్రణాళికపై శిక్షణ. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి. ప్రకృతి వ్యవసాయ 2025 సంవత్సరంలో ఖరీఫ్ ప్రణాళికపై సిబ్బందికి 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలోని క్రోసూరు, వినుకొండ, మాచర్ల డివిజన్లోని సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ ఆఫీస్ ఏవో శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక కార్యక్రమం విజయవంతం కావాలంటే అందుకు తగిన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు నిర్వహించడం వలన రైతులు త్వరితగతంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. కార్యకర్తలు తమకు సంబంధించిన రైతులు వివరాలను, ఖరీఫ్ ప్రణాళికలో తయారీలో అన్ని రకాల అంశాలను సమగ్ర రూపంలో నమోదు చేయాలని, సామాజిక, ఆర్థిక, భౌతిక వనరులను మొదలుకున్నవి సమ్మేళనం చేయడానికి జిల్లాలోని వ్యవసాయ డిఆర్డిఏ, ఉపాధి హామీ, సెరికల్చర్, హార్టికల్చర్ మొదలుగున అన్ని శాఖల సమన్వయంతో కలిసి ప్రణాళికను తయారు చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరాలను గుర్తించి అవి ఆచరించేలా ప్రణాళిక తయారు చేసి అమలు చేయడంలో సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అన్నారు. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి మాట్లాడుతూ, జిల్లాలోని పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ముందుగా ప్రకృతి వ్యవసాయ విధానాలైనటువంటి 9 సార్వత్రిక సూత్రాలను ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షకుడు టి సైదయ్య, ఎన్ఎఫ్లు నందకుమార్, సౌజన్య, అప్పలరాజు, మాస్టర్ ట్రైనర్లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. మారుతున్న మోడల్స్, గత సంవత్సరంలో ప్రధానమైన మోడల్ ఏటీఎం మోడల్, ఎనీ టైం మనీ, నిరంతరం ఆదాయాన్ని ఇచ్చే మోడల్. గతంలో పిఓపిస్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి మన కిచెన్ గార్డెన్స్ వేసుకోండి అని చెప్పేవాడు. పొలాలు లేని రైతులకి కిచెన్ గార్డెన్స్, పెరటి తోటలు వేసుకోండి అని చెప్తూ ఉండేవాళ్ళం. అది గత సంవత్సరానికి వచ్చేసరికి ఏటీఎం మోడల్స్ వేసుకోండి అని చెప్తున్నాం. వాళ్ళకి ఇంటి వద్ద కనీసం 10 సెంట్లు స్థలం ఉన్నా, లేదా 20 సెంట్లు స్థలం ఉన్నా, లేదా పొలాలు ఏ గ్రేడ్ మోడల్స్ పక్కనే ఏటీఎం మోడల్. ఈ ఏటీఎం మోడల్లో దాదాపు 18 రకాల విత్తనాలు, మొక్కలు ఏదైనా సరే మనకి దుంప జాతిలో క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, కూరగాయల్లో మరి వంగ, టొమాటో, మిరప, బెండ, అలాగే ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, కొత్తిమీర, అలాగే తేలి జాతి కూరగాయల్లో వచ్చేసరికి మనకి దోసలు, బీరలు, పట్ల, సొర, కాకర, ఇవన్నీ కలిపి ఏటీఎం మోడల్లో దాదాపు 18 రకాల మొక్కలు వేసుకోవడమే కాకుండా చుట్టూ పెద్ద పెద్ద మొక్కలు అంటే మునగ, కరివేపాకు, అలాగే బొప్పాయి, దానిమ్మ, నిమ్మ, జామ, ఇలాంటి ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటే ఒక కుటుంబానికి అవసరమైనటువంటి అన్ని రకాల పండ్లు కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ తామే పండించుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ అనేది ఉండటం వల్ల నేలలో సూక్ష్మజీవులన్నీ అభివృద్ధి చెంది నిరంతరం అవి నేలలో మట్టిని తిని విసర్జిస్తూ ఉండటం వల్ల సూక్ష్మజీవులు విసర్జించిన విసర్జితాలలో మొక్కలకు ఉపయోగపడే అన్ని రకాల పోషకాలు అందుతాయి. కాబట్టి పై వాటిగా ఎరువులు, రసాయనిక ఎరువులు వేయవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే రైతులకి మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అంతా కూడా రైతుల్లోకి తీసుకువెళ్లాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే జీవ వైవిధ్యం ఉండే విధంగా ఏ
దాని కింద మనం ఇంకా కొన్ని గ్రామాన్ని పెంచి ప్రకృతి వ్యవసాయ దగ్గరికి తీసుకొని వస్తూ ఒక 56 ఆల్రెడీ 132 గ్రామాల్లో జరుగుతుంది. మరి 56 గ్రామాలు నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ క్రింద తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక 50 గ్రామాలు కూడా మేము 56 గ్రామాలు పెంచుతూ ఎన్ఎంఎన్ టెక్నిక్గా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింప చేస్తున్నాము. మరి 1-2 సంవత్సరాల్లోనే మొత్తం మన పల్నాడు జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని జరిగే విధంగా అమలు చేయాలని మన రాష్ట్ర కార్యాలయ అధికారులు మనకు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ టి. విజయ్ కుమార్ సార్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మరియు కోఆపరేటివ్ సహకార సంఘానికి ఆయన అడ్వైజర్గా ఉన్నారు, సలహాదారుగా ఉంటూ మన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లాలని ఒక మిషన్ మోడ్లో దీన్ని పెద్ద మొత్తంలో ప్రమోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనకి ఇక్కడ క్యాడర్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గ్రామ స్థాయిలో, యూనిట్ స్థాయిలో, మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఉన్న సిబ్బంది అందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ శిక్షణ ప్రభుత్వం శ్రద్ధగా నేర్చుకొని ఈ అంశాలన్నీ కూడా రైతుల్లోకి తీసుకువెళ్ళి రైతులకి తెలియజేయాలని కోరుతున్నాము. అందులో భాగంగా మీలో చాలా మంది మంచి మంచి ఎక్స్పీరియన్స్ తెలియజేస్తున్నారు. మీ అనుభవం మీరు గతంలో ఎలా